మీకు ఒక అవకాశం వస్తే ఎవరికి తెలియకుండా 10 లక్షలు తీసుకోవచ్చు. మీరు తీసుకుంటారా? లేదా ఒక చిన్న అబద్ధం చెప్పి పెద్ద లాభం పొందవచ్చు, చెబుతారా? చాలామంది అంటారు పట్టుబడకపోతే సమస్య ఏంటి? కానీ అసలు ప్రశ్న అది కాదు. మోసం చేసిన తర్వాత మీరు అదే వ్యక్తిగా మిగిలిపోతారా? ఈరోజు మనం తెలుసుకుందాం మోసం ఎందుకు చేయకూడదు. అసలు మోసం అంటే ఏంటి? మోసం అంటే కేవలం డబ్బు దొంగలించడం కాదు, తెలుసుకొని అబద్ధం చెప్పడం, ఇచ్చిన మాట తప్పడం, ఎవరి నమ్మకాన్నైనా స్వార్థం కోసం ఉపయోగించుకోవడం, ఇవన్నీ కూడా మోసాలే. మోసం బయటకు కనిపించేది ఒక చర్య, కానీ లోపల అదొక నిర్ణయం. నిజం కంటే లాభం ముఖ్యమనేది ఒక నిర్ణయం. ఇంకా మోసం వల్ల మొదట నష్టపోయేది ఎవరు? చాలామంది అనుకుంటారు మోసం చేసినప్పుడు ఎదుటివాడే నష్టపోతాడని. కాదు, మొదట నష్టపోయేది మోసం చేసిన వ్యక్తే. ఎందుకంటే ప్రతి మోసం తర్వాత మన మనసు ఇంకో మోసం చేయడానికి సిద్ధమవుతుంది. మొదటి అబద్ధం చెప్పడం కష్టం, రెండవది కొంచెం సులభం, మూడవది అలవాటైపోతుంది. అలా మన వ్యక్తిత్వం మారిపోతుంది. మోసం వల్ల పోయేది డబ్బు కాదు. ఒకసారి ఊహించండి, మీ స్నేహితుడు మీకు అబద్ధం చెప్పాడని తెలిసింది, మళ్ళీ అతన్ని పూర్తిగా నమ్మగలరా? బహుశా కాదు కదా. ఎందుకంటే మోసం వల్ల పోయేది డబ్బు కాదు, నమ్మకం. నమ్మకం పోయాక సంబంధాలు బలహీనమవుతాయి, గౌరవం తగ్గుతుంది, మీ పేరు దెబ్బతింటుంది. అందుకే సంపాదించడానికి కష్టమైనది డబ్బు కాదు, నమ్మకం. తాత్కాలిక లాభం, శాశ్వత నష్టం. మోసం వల్ల ఈరోజు మీరు గెలిచినట్లు అనిపించవచ్చు, కానీ రేపు ప్రజలు మీపై బాధ్యత పెట్టరు. మంచి అవకాశాలు రావు, మీ మాటను నమ్మరు. చివరికి మీ ప్రతిభ ఉన్నా మీకు అవకాశం రావడం కష్టమవుతుంది. ఎందుకంటే ప్రజలు ప్రతిభను మాత్రమే కాదు, నమ్మకాన్ని కూడా చూస్తారు. అయితే నిజాయితీ ఎందుకు గెలుస్తుంది? నిజాయితీగా ఉండటం అంటే ఎప్పుడు లాభమే వస్తుందని కాదు, కొన్నిసార్లు నష్టాలు కూడా వస్తాయి. కానీ నిజాయితీ మీ వ్యక్తిత్వాన్ని బలంగా చేస్తుంది, ప్రజలు మిమ్మల్ని నమ్మేలా చేస్తుంది. దీర్ఘకాలంలో అదే మీకు గొప్ప సంపద. గుర్తుంచుకోండి, మోసం చేయడం అంటే ఎదుటి వారిని మాత్రమే మోసం చేయడం కాదు, మీ విలువను, మీ వ్యక్తిత్వాన్ని, మీ భవిష్యత్తును కూడా మోసం చేయడం. ఒక చిన్న లాభం కోసం పెద్ద నష్టాన్ని కొనుక్కోవద్దు. ఎందుకంటే మోసం కొంతకాలం గెలిపించవచ్చు, కానీ నిజాయితీ జీవితాంతం గెలిపిస్తుంది. మీ పేరు, మీ నమ్మకం, మీ వ్యక్తిత్వం, అవే మీ అసలు సంపద. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి పర్సనల్ ఎథిక్స్, క్యారెక్టర్ బిల్డింగ్, ప్రొఫెషనల్ ఎథిక్స్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్స్లో ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఎవరు చూడకపోయినా నిజాయితీగా ఉండటం ఎందుకు ముఖ్యమని మీరు అనుకుంటున్నారు? మళ్ళీ మరో ఆలోచింపజేసే వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.